చెన్నై మెరీనా బీచ్లో హైటెన్షన్ నెలకొంది. వారం రోజులుగా జరుగుతున్న జల్లికట్టు దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు మెరీనా బీచ్ను ఖాళీ చేయిస్తున్నారు. ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. పలువురుపై లాఠీ చార్జ్ చేయడంతో గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించారు. వారం రోజులుగా ప్రశాంతంగా జరుగుతున్న జల్లికట్టు ఉద్యమం ఇవాళ హింసాత్మకంగా మారింది. మెరీనా బీచ్ పరిసరాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల లాఠీ చార్జ్కు నిరసనగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. మెరీనా బీచ్ దగ్గరున్న ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు. పోలీసు వాహనాలను తగలబెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్టుగా చెబుతున్నారు పోలీసులు. వారం రోజులుగా ప్రశాంతంగా జరుగుతున్న జల్లికట్టు ఉద్యమం ఇవాళ హింసాత్మకంగా మారింది. మెరీనా బీచ్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల లాఠీ చార్జ్కు నిరసనగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. మెరీనా బీచ్ దగ్గరున్న ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు. పోలీసు వాహనాలను కూడా తగలబెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్టుగా చెబుతున్నారు పోలీసులు. వారం రోజులుగా ప్రశాంతంగా జరుగుతున్న జల్లికట్టు ఉద్యమం ఇవాళ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు రెచ్చిపోయి పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మెరీనా బీచ్ పరిసరాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ కూడా దిగారు. లాఠీ చార్జ్కు నిరసనగా ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. మెరీనా బీచ్ దగ్గరున్న ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. పోలీసు వాహనాలను తగలబెట్టారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్టుగా కూడా పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆ పరిసరాలను ఖాళీ చేయించడానికి పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. ఆందోళనకారులను అక్కడ నుంచి ఖాళీ చేయిస్తున్నారు. భారీగా మహిళా పోలీసులను కూడా అక్కడ మోహరించున్నారు. జల్లికట్టు కోసం జరుగుతున్న ఈ పోర్లో మహిళలు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న సమయంలో దాడి చేసిన ఆందోళనకారులు అక్కడ నుంచి పరుగులు తీశారు. దగ్గరే ఉన్న గృహాల్లోకి వెళ్ళిపోవడంతో ఆ లోపలికి వెళ్ళిపోయిన వారిని కూడా పోలీసులు బలవంతంగా బయటకు లాక్కొచ్చి అక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. దొరికిన వాహనాన్ని దొరికినట్టుగా పోలీసు వాహనాలను తగలబెట్టేశారు. కొన్ని వాహనాలను తిరగబెట్టేశారు ఆందోళనకారులు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఒక గృహంలోకి ఆందోళనకారులు వెళ్ళిపోవడంతో లోపల ఉన్న వారిని కూడా బయటకు తీసుకుని రావడానికి పోలీసులు
ప్రయత్నాలు చేస్తున్నారు. మెరీనా బీచ్ పరిసర ప్రాంతం ఆందోళనలతో దద్దరిల్లిపోతోంది. ఆందోళనకారులు పోలీసుల లాఠీ చార్జికి నిరసనగా పోలీసు వాహనాలను నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు చెదరగొడుతున్న సమయంలో కొంతమంది ఆందోళనకారులు సముద్రం లోపలకు కూడా వెళ్ళిపోవడంతో పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారీగా పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. జల్లికట్టుకు మద్దతుగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మహిళలను కూడా చూడకుండా లాఠీలతో చితక్కొట్టారు. బాష్పవాయు గోళాలను కూడా ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. చెన్నై, మదురై మాత్రమే కాదు, తమిళనాడు వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. చెన్నై మెరీనా బీచ్లో అయితే హై టెన్షన్ నెలకొంది. వారం రోజులుగా జరుగుతున్న జల్లికట్టు దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు మెరీనా బీచ్ను ఖాళీ చేయిస్తున్నారు. ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు పోలీసులు. పలువురుపై లాఠీ చార్జ్ చేయడంతో కొంతమందికి గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలిస్తున్నారు పోలీసులు. మెరీనా బీచ్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. బీచ్కు వెళ్లే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. బీచ్ వైపు ఏ ఒక్కరిని కూడా అనుమతించడం లేదు. బీచ్ దగ్గరకు పోలీసు వాహనాలు, అంబులెన్స్లను మాత్రమే తరలిస్తున్నారు. అయితే పోలీసుల చర్యలపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీసులు అక్కడికి రావడంపై విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అక్కడికి రావడంతో సముద్రం వైపు వెళ్లిన విద్యార్థులు చేయి కలిపి గొలుసుగట్టుగా కూడా మారారు. కొందరు సముద్రంలోకి దిగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను బలవంతంగా తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు ఆందోళనకారులు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. భారీగా అక్కడ పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు, అక్కడ నుంచి తరలిస్తున్నారు. ఆందోళనకారులకు పోలీసులకు జరిగిన వాగ్వాదంలో పోలీసులపైకి రాళ్లు కూడా రువ్వారు. కొంతమంది పెట్రోల్ బాంబులను విసిరారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. చూస్తున్నాం 3 బాక్సులలో పోలీసులు అక్కడ ప్రతి వీధిని ప్రతి గల్లీని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. 2వ బాక్స్లో భారీగా ఆందోళనకారులు మోహరించి ఉన్నారు. అటు పోలీసు బలగాలు కూడా మోహరించి ఉన్నారు. 3వ బాక్స్లో చూస్తున్నాం ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో తగలబడిపోతున్న వాహనాలను చూస్తున్నాం. పోలీసులు వాటిని ఆర్పటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుబాటులో ఉన్న ఇసుకను మంటలపై వేసి ఆ మంటలను పోలీసులు ఆర్పుతున్నారు. తగలబడిపోతున్న ఫర్నిచర్ను, వాహనాలను. మరోవైపు హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు, దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఎవరెవరు ఆందోళనలో యాక్టివ్గా పాల్గొంటున్నారు, ఎవరెవరు విధ్వంసకర సంఘటనలకు పాల్పడుతున్నారనే వివరాలను కూడా చిత్రీకరిస్తున్నారు. తర్వాత వారిపైన ప్రత్యేకంగా కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. చెన్నై మెరీనా బీచ్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనకారులకు పోలీసులకు యుద్ధ వాతావరణం అక్కడ నెలకొని ఉంది. ఇప్పుడే వాటర్ కెనాన్ కూడా అక్కడ ప్రయోగిస్తున్నారు ఆందోళనకారులపై. అలాగే నిప్పు పెట్టిన వాహనాలు మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. చెన్నై నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి శాంతి భద్రతలు పూర్తిగా కూడా అదుపు తప్పాయి. దాదాపు ఉదయం నుంచి కూడా అక్కడ ఆందోళన చేస్తున్న వారందరినీ చెదరగొట్టే ప్రయత్నాలు, అరెస్ట్ చేసే ప్రయత్నాలు పోలీసులు చేసినప్పటికీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఆ తర్వాత పోలీసులపైనే దాడులకు యత్నించే వరకు కూడా పరిస్థితులు ప్రస్తుతం చోటు చేసుకుంటూ ఉన్నాయి. అలాగే మెరీనా బీచ్ లో ఉన్నటువంటి ఐసోస్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి వాహనాలకు నిప్పు పెట్టడం, అలాగే పోలీస్ స్టేషన్ కూడా నిప్పు పెట్టే ప్రయత్నాలు చేయడంతో ఇప్పటికే అక్కడ మంటలు అదుపు చేసే ప్రయత్నాలు ఫైర్ సిబ్బంది చేస్తుంటే, మరోవైపు పోలీసులు భారీగా అక్కడ వందల సంఖ్యలో వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వేలాదిగా ఉన్నటువంటి ఆందోళనకారులందరినీ కూడా అదుపు చేయడం పోలీసుల తరం కూడా కావడం లేదు. వారు దొరికిన వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆస్తి నష్టానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి కూడాను వారందరినీ కూడా ఆందోళన విరమించాలని చెప్పినప్పటికీ, ఆ తర్వాత వారందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఏదైతే ముందు నుంచి చెప్తూ ఉన్నారో శాశ్వత ప్రాతిపదికన జల్లికట్టుకు ఒక చట్టబద్ధత తీసుకొచ్చేంత వరకు తమ ఆందోళన విరమించేది లేదని చెప్తూ ఉన్నారు. మెరీనా బీచ్ కు చేరుకునేందుకు మరిన్ని విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులందరినీ వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్నా సాలై కావచ్చు, అలాగే భారతీయ సాలైలో కూడా ఎక్కడికక్కడ విద్యార్థులు ట్రాఫిక్ ను పూర్తిగా కూడా అడ్డుకుని ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. చెన్నైలో పరిస్థితి ఈ విధంగా ఉంటే మదురైలో కూడా పోలీసులపై దాడులకు
దాడులకు ఆందోళనకారులు ప్రయత్నిస్తున్నారు. రాళ్ల దాడితో అక్కడ కూడా యుద్ధ వాతావరణం అనేది కనబడుతోంది. అయితే ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు ఏవైతేనే వాటన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యాహ్నం నుంచి మరింత విస్తృతం చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే పోలీసులు ఇప్పుడున్నటువంటి బలగాలు కాకుండా అదనపు బలగాలను కూడా రప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లను అడ్డుకోవడంతో పాటు ఆందోళనకారులందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఏం విజ్ఞప్తి చేస్తోంది? ఇప్పుడు ఉదయం ముందుగా చెప్పిన విధంగానే అసెంబ్లీ సమావేశాల్లో ప్రారంభంలోనే అసెంబ్లీ తీర్మానానికి సంబంధించి ఒక ప్రతిపాదన పెట్టారు. గవర్నర్ ప్రసంగం తర్వాత దీనిపై చర్చ కూడా జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆందోళనకారులందరూ కూడా ఇక్కడి నుంచి విరమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆందోళన పేరుతో కొన్ని విద్రోహ శక్తులు ఈ ఆందోళనలో చొరబడ్డాయి కాబట్టి ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నాం. పోలీసులు ప్రయత్నాలకి వారందరూ కూడా సహకరించాలని చెప్పినటువంటి నేపథ్యంలో డిఎంకే మండిపడింది. ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన శాంతి భద్రతలు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి విద్రోహ చర్యలతో పోల్చడం అనేది సరైనది కాదని డిఎంకే అభ్యంతరం చెప్పడం, అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. మంత్రులు కూడా అక్కడికి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మంత్రులు వెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా పరిస్థితులు చేయదాటేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులే వారందరినీ కూడా అక్కడి నుంచి అడ్డుకుని వారందరినీ కూడా తరలించాలని ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. మొత్తం తమిళనాడులో కూడా ఇటు చెన్నై నగరమే కాకుండా ప్రధానమైనటువంటి నగరాలు కావచ్చు, జల్లికట్టు జరుగుతున్నటువంటి మదురై జిల్లాలోని అలంగానల్లూరులో కూడా పరిస్థితులన్నీ కూడా చేయదాటినటువంటి పరిస్థితుల్లో వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఒక సమీక్ష నిర్వహించి ఏ విధంగా చేస్తే పరిస్థితులు చేయదాటకుండా ఉంటాయనే యోచనలో ప్రభుత్వం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి. తమిళనాడులో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మెరీనా బీచ్ దగ్గర ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. జల్లికట్టుకు కేవలం ఆర్డినెన్స్ మాత్రం సరిపోదు, చట్టబద్ధత కల్పించాలి శాశ్వత ప్రాతిపదికన అంటూ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆందోళనకారులను అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది పన్నీర్ సెల్వం ప్రభుత్వం. ఎందుకంటే ఆందోళనల ముసుగులో కొన్ని విద్రోహ శక్తులు పేట్రేగిపోయే అవకాశం కూడా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఈ అభిప్రాయాలను డిఎంకే వ్యతిరేకించింది. అరెస్టులపై డిఎంకే భగ్గుమంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆందోళనకారులు తాము శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నామని చెప్పారు. అయినా పోలీసులు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలి అని విజ్ఞప్తి చేయడంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్త యుద్ధ రంగాన్ని తలపించే స్థాయికి అక్కడ చేరుకుంది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అక్కడ ఉన్న ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ని, మెరీనా బీచ్లో ఉన్న ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ దగ్గర వాహనాలను తగలబెట్టేశారు. కొన్ని వాహనాలను తలకిందులుగా చేసేశారు. వెంటనే పోలీసులు మంటలను అదుపు చేయడానికి దగ్గరలో ఉన్న ఇసుకను వాటిపై వేస్తూ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈలోపే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చెన్నైలో జల్లికట్టు కోసం జరుగుతున్న ఉద్యమం ఇప్పుడు ఆందోళనలు హింసాత్మకంగా మారింది. జల్లికట్టు ఉద్యమంలో హింస ఉంది అంటూ పెటా సంస్థలు జల్లికట్టుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళాయి. కోర్టు కూడా జల్లికట్టును నిషేధించాలన్న ఆదేశాలు జారీ చేసింది. అయితే తమిళనాడు ప్రజలు ఉద్యమాన్ని చేసి జల్లికట్టుకు అనుకూలంగా ఆర్డినెన్స్ను రప్పించుకున్నారు. కేవలం ఆర్డినెన్స్ సరిపోదు అంటూ వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఇప్పుడు హింసాత్మకంగా మారింది. చెన్నైలోనే కాదు, తమిళనాడు వ్యాప్తంగా చాలా చోట్ల ఇవే దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. తమిళనాడులో జల్లికట్టు జ్వాలను రగిలిస్తోంది. వారం రోజులుగా ప్రశాంతంగా జరుగుతున్న జల్లికట్టు ఉద్యమం ఇవాళ హింసాత్మకంగా మారింది. మెరీనా బీచ్ పరిసరాల్లో ఇప్పుడు ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. భారీగా అక్కడ పోలీసులు మోహరించున్నారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. రెచ్చిపోయిన ఆందోళనకారులు కనిపించిన వాహనానికి నిప్పు పెట్టారు. కొన్ని వాహనాలను తిరగబెట్టేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేసేశారు. మెరీనా బీచ్ దగ్గర ఉన్న ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా అక్కడ పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. ప్రతి గల్లీని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఆందోళనలు చేస్తున్న ఆందోళనకారులను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కానీ ఆందోళనకారులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇటు మెరీనా బీచ్ లోపలికి కూడా ఆందోళనకారులు వెళ్ళిపోయి గొలుసు కట్టుగా ఏర్పడి అక్కడ ఆందోళనలు చేస్తూ ఉన్నారు. చెన్నైలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్న
దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే అక్కడికి ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఆందోళనకారులు కూడా పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్నారు. దీంతో పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించి ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జల్లికట్టు ఉద్యమం కోసం గత కొన్ని రోజులుగా చెన్నైలో ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేసింది. అయితే ఈ ఆర్డినెన్స్ చెన్నై ప్రజలను, తమిళనాడు ప్రజలకు సంతృప్తినివ్వలేదు. ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే, కానీ శాశ్వత ప్రాతిపదికన చట్టబద్ధత కల్పించాలి అంటూ ఆందోళనకారులు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది, ఆందోళనలు విరమించాలి, ఆందోళనలు కొనసాగిస్తే కొన్ని అసాంఘిక శక్తులు పేటరేగిపోయే అవకాశం ఉంటుందని పన్నీర్ సెల్వం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిని డిఎంకే వ్యతిరేకించింది. తాము శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నాము అంటూ ఆందోళనకారులు కూడా ఆందోళనను విరమించడానికి నిరాకరించారు. అయితే పోలీసు బలగాలు ఆ ప్రదేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించడానికి చేసిన ప్రయత్నంలో ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పోలీసు వాహనాలకి నిప్పు పెట్టారు, కొన్ని వాహనాలను తల్లకిందులుగా చేసేశారు. వెంటనే మంటలు నార్పడానికి పోలీసులు అందుబాటులో ఉన్న నీళ్లను, అందుబాటులో ఉన్న ఇసుకను మంటలపై వేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పన్నీర్ సెల్వం ప్రభుత్వం కూడా ఆందోళనలు విరమించాలి అని, పరిస్థితి అదుపు తప్పకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. బీచ్లో యువత ఆందోళనలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటే యువత సముద్రం లోపలికి వెళ్ళిపోతున్నారు. సముద్రం లోపలికి వెళ్ళి గొలుసు కట్టుగా ఏర్పడి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేవలం తమిళనాడులో మాత్రమే, చెన్నైలో మాత్రమే కాదు, తమిళనాడులో చాలా ప్రాంతాల్లో ఆందోళనలు ఇలాగే కొనసాగుతున్నాయి. మదురైతో పాటు మనం 3 బాక్స్లో చూస్తున్నాం. చెన్నైలో అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు, భారీగా మహిళా పోలీసులు కూడా మోహరించి ఉన్నారు. అక్కడ ఆందోళనల్లో మహిళలు కూడా పాల్గొంటూ ఉండడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. చెన్నైలో ఎక్కడ చూసినా, మెరీనా బీచ్ ప్రదేశంలో ఎక్కడ చూసినా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరుగుతున్న యుద్ధ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రదేశాలను ఇప్పుడిప్పుడే పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకారులు కొన్ని గృహాలలో లోపల ఉండడంతో వారిని బలవంతంగా బయటకు లాక్కొచ్చి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మెరీనా బీచ్లో మంటలు, రాళ్లు విసురుతున్న దృశ్యాలు, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొని ఉంది. కొన్ని ప్రదేశాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జల్లికట్టు కోసం జరుగుతున్న ఉద్యమం ఇప్పుడు హింసాత్మకంగా మారింది, ఉద్రిక్తంగా మారింది. ఓవైపు పోలీసులు కూడా ఆందోళనకారులపై ఆచితూచి స్పందిస్తూనే ఉన్నారు. హలో வண்டியில ஜீப் போகுது இல்ல இல்ல வண்டியில ஆளு கொஞ்சம் வழி விட்டு சார், போட்டு வர சார், உங்களுக்காக தான் சார் வந்திருக்கோம்.
போங்க சார். போலாம் பேசல கொஞ்ச நேரம். ஆளு பாருங்க. చెన్నై మదురైతో పాటు తమిళనాడులో చాలా ప్రాంతాల్లో ఆందోళన హింసాత్మక రూపం దాలుస్తోంది. అయితే ఆందోళనలు విరమించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. చెన్నైలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.